వెల్కమ్ టు కైటివ్ మీడియా. ఇంకెన్నాళ్ళి కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులు? బుద్ధిజీవులారా ఆలోచన చేయండి. ప్రశ్నించకపోతే ప్రమాదమే అంటున్నారు బీసీ నేతలు. తెలంగాణలో సంస్థాగత పటిష్టత కోసం ఏఐసిసి మొత్తం 36 మంది డిసిసి అధ్యక్షులను ప్రకటించింది. 33 జిల్లాల కార్పొరేషన్లకు ఈ నియామకాలు జరిగాయి. రాబోయే పంచాయతీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఈ నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సగానికి పైగా స్థానాలు దక్కాయి. అయితే నల్గొండ జిల్లాలో బీసీ నాయకత్వంపై కొంతమంది ఆధిపత్య కుల రాజకీయాలు అసలు రూపం రోజు రోజుకి భిన్న రూపాలలో బయటపడుతుందంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సమానత్వం, సామాజిక న్యాయం అనే ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలంగాణ సమాజం భావించింది. నల్గొండ జిల్లాలో మాత్రం ఇప్పటికీ ఆధిపత్య కుల రాజకీయాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డిసిసి అధ్యక్ష పదవి ఒక బీసీ కులానికి చెందిన పద్మశాలి నేత కైలాష్ నేతకు రావడం సొంత పార్టీలోనే కొంతమంది జీర్ణించుకోలేకపోవడం చర్చనీయాంశమైంది. ఆయనను పదవి నుంచి దింపడానికి కుట్రలు స్పష్టంగా బయటపడుతున్నాయి. దీంతో నల్గొండ కాంగ్రెస్ లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇటీవల నియమించబడిన కైలాష్ నేతను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే కైలాష్ నేతపై పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పినట్లు వార్తలు గుప్పమంటున్నాయి. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి కోమటిరెడ్డి లేఖ రాశారు. నల్గొండ డిసిసి అధ్యక్షుడు కైలాష్ నేతపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ కు తెలిపారు. కైలాష్ నేతను వెంటనే నల్గొండ డిసిసి అధ్యక్షుడి పదవి నుంచి తొలగించి సమర్థుడైన మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని కూడా లేఖలో కోరారు. గతంలో కైలాష్ నేత అసభ్యకరమైన భాషలో అవమానకరమైన వ్యాఖ్యలతో దూషించినప్పటికీ ఏమీ అనలేదని, ఇప్పుడు బాధ్యత ఉన్న పదవులకు వచ్చిన తర్వాత కూడా అసభ్యకర పదజాలంతో ఉన్న వీడియోలను వైరల్ చేయిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. కైలాష్ నేతను పదవి నుండి తొలగించడం ద్వారా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఇదిలా ఉంటే నల్గొండ డిసిసి అధ్యక్షుడిగా కైలాష్ నేత నియామకంపై జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీ సామాజిక వర్గానికి చెందిన కైలాష్ నేతను డిసిసి అధ్యక్షుడి పదవి నుంచి తొలగిస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి తాజాగా నల్గొండ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న ఈ వివాదాలపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.